జ్యోతి టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు. బారాసాపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని యువకుడి నిరసన. మెగా డీఎస్పీకి 9,800 పోస్టులు. తెలంగాణ హైకోర్టుకు ఏపీసీఐడి క్షమాపణ. ఎన్నికల షెడ్యూల్ కాస్త ముందే రావచ్చు అంటున్న జగన్మోహన్ రెడ్డి. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు. మంచు కొండల్లాగా మారిన 7 కొండల తిరుపతి. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి. ఇక వివరాల్లోకి వెళ్తే అసెంబ్లీలో వాడివేడి చర్చలు. అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ముఖ్యం కాదని, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్కు పదవులిచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఈ మేరకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పేరును సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి బలపరిచారు. ఆ తరువాత బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకగా సత్య దూరంగా ఉందని ఆరోపించారు. ఆయన మాట్లాడుతుండగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డు తగిలారు. 2014కు ముందు అన్యాయం జరిగిందనే తెలంగాణ కోసం కొట్లాడినట్లు చెప్పారు. ప్రసంగం మొదలు పెట్టగానే కేటీఆర్ దాడి చేస్తున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. నిర్మాణాత్మక సూచనలు ఇస్తే తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర భారాసాదే. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కఠిన వ్యవస్థలు, సంస్థలను ధ్వంసం చేశారు. తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారు అని బట్టి అన్నారు. ప్రగతి భవన్ గడీలు బద్దలు కొట్టి ఇనుప కంచెను తొలగించిన తర్వాత తెలంగాణ ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీగా తరలివస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఓటమి తర్వాతైనా బారాసాలో మార్పు వస్తుందని ఆశించా. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారనుకున్నా. ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారు. మా పార్టీ మా ఇష్టం అనేది ఎక్కువ కాలం చెల్లదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అడుగుతాం కడుగుతామని శ్రీశ్రీ చెప్పారు. నిరంకుశత్వం ఎక్కువ కాలం ఉండదు. ప్రజలు నిటారుగా నిలబడి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు అని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ఓ యువకుడు బస్సుకు అడ్డంగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటు చేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో బస్సులు నిండుగా ఉంటున్నాయని, పురుషులకు బస్సుల్లో వసతి లేకుండా పోయిందని, సీట్లు ఉండటం లేదని ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బస్సుల్లో కనీసం 15 సీట్లు పురుషులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్పీ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తోంది. 3.5 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్పీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంలోనూ వచ్చే 6 నెలల్లో మెగా డీఎస్పీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని వెల్లడించారు. ఇప్పటికే గత నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు సుమారు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ మార్గదర్శి ఎండీ సిహెచ్ శైలజా కిరణ్కు వ్యతిరేకంగా లుకౌట్ సర్క్యులర్ జారీ వ్యవహారంపై ఏపీసీఐడి అధికారులు శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు క్షమాపణ లేఖలను అందజేశారు.
ఎల్ఓసి జారీలో కోర్టు ఉత్తర్వుల పట్ల ఎలాంటి అవిధేయత లేదని పేర్కొంటూ అదనపు డైరెక్టర్ జనరల్ ఎన్ సంజయ్, అదనపు ఎస్పీ ఎస్ రాజశేఖరరావు, డిప్యూటీ ఎస్పీ సిహెచ్ రవికుమార్ వేర్వేరుగా క్షమాపణల లేఖలను అందజేశారు. వాటిని అంగీకరించాలని కోరారు. ఎల్ఓసి జారీ చేసిన విషయంలో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఎండి శైలజా కిరణ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ కె సుందర్ విచారణ చేపట్టారు. అధికారులు సమర్పించిన క్షమాపణ లేఖలను సిఐడి తరపు న్యాయవాది అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈసారి కాస్త ముందుగానే రావచ్చు. తెలంగాణలో మొన్న గడువు కంటే ముందే ఎన్నికలు జరిగాయి. అలాగే మనకు షెడ్యూల్ ముందుకు రావచ్చు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 10 రోజుల్లో 20 రోజుల్లో ముందుకు రావచ్చు. వచ్చే ఏప్రిల్ మే నెలల్లో దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎదురవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. అందువల్ల కేంద్రం కూడా ఆ సమయంలో కాకుండా కొంత ముందే ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే మన వరకు ఇప్పటికే సిద్ధమయ్యామని మంత్రులతో అన్నారు. సీఎం జగన్కు నిజంగా సామాజిక న్యాయం మీద చిత్తశుద్ధి ఉంటే పులివెందుల స్థానాన్ని బీసీకి కేటాయించి గెలిపించాలని తెదేపా అధినేత చంద్రబాబు సవాలు విసిరారు. ఏవో 4 చిల్లర పదవులు బీసీలకిచ్చి ప్రాధాన్యం ఉన్నవి సొంత వారికి కట్టబెట్టుకోవడం సామాజిక న్యాయం కాదని ధ్వజమెత్తారు. మొత్తం 151 మంది ఎమ్మెల్యేల్ని మార్చినా రాబోయే ఎన్నికల్లో వైకాపా ఓటమి తథ్యమన్నారు. అసలు పోలీసులు లేకుండా ఈ సీఎం మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు రహదారులపైకి రాగలరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, కానీ గంజాయి ఇస్తున్నారని, చివరికి పాచి పనులకు పక్క రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి తెచ్చారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి సన్నిధిని మంచు దుప్పట్లు కమ్మేశాయి. ఈరోజు తెల్లవారుజామున పొగమంచు శ్రీవారి ఆలయంతో పాటు తిరుమల అంతటా వ్యాపించి ఆహ్లాద వాతావరణం సంతరించుకుంది. తిరుమలలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదని, ఊటీ, కొడైకెనాల్లో ఉన్నట్టు అనిపిస్తుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి విధ్వంసానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్పడి 4 ఏళ్లు అయిందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీని జగన్ కామెడీ రాష్ట్రంగా మార్చారు. ఏపీకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. జగన్ టీం అమరావతిని దోచేశారు. రాజధాని రైతులకు కౌలు ఇవ్వలేదు గాని 3 రాజధానులు ఎలా కడతారు? ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు అమరావతిని స్వాగతించి అధికారం రాగానే మాట మార్చారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఉన్న బ్రాండ్ను జగన్ పాడు చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది అని నక్కా ఆనంద్ బాబు స్పష్టం చేశారు. భీమవరం పట్టణం 1 టౌన్లో పరమ పవిత్రమైన పెద్ద మసీదు ఆవరణలోని యాచకులకు భోజనం ప్యాకెట్లు అందించే కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ కాసిం సౌజన్యంతో సుమారు 100 మంది వృద్ధులు, అనాథలకు, యాచకులకు భోజన ప్యాకెట్లను అందించారు. ఈ సందర్భంగా బాడీ బిల్డింగ్ అధినేత షేక్ కాసిం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో మనకు ఉన్నంతలో నిరుపేదలకు సహాయం చేయడం వల్ల ఎంతో మనసుకు సంతృప్తిగా ఉంటుందని, రానున్న కాలంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సేవకుడు అల్లు శ్రీనివాస్, వాడపల్లి శ్రీనివాసరాజు, షేక్ కాజా, మోటేపల్లి రామకృష్ణ, ఆదిత్య బాబీలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణంలోని సిఐడిఎస్ కార్యాలయం వద్ద ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన కార్యక్రమం 5వ రోజుకు చేరుకుంది. సిఐటియు ఆధ్వర్యంలో చెవిలో పువ్వు, చేతికో కొబ్బరి చిప్ప పట్టుకొని వినూత్న నిరసన అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసులు రెడ్డి నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత 5 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసనకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బసవి రమేష్ తమ మద్దతును తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వేసిన తాళాలను బలవంతంగా పగలగొట్టి సచివాలయ సిబ్బందికి అప్పజెప్పడం దారుణమని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు చూస్తుంటే తెలుస్తోందని వారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు నాగేంద్రబాబు, డివైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొడియం చిన్ని, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు మస్తాన్, షరీఫ్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మనం సంపూర్ణ సహకారం అందించాలని
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు వహించి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ ఆధ్వర్యంలో భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్ నేతృత్వంలో భీమవరంలో ఉన్న ఆటో యూనియన్ నాయకులు సమక్షంలో ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రతి ఆటో డ్రైవర్ సీటు వెనుక సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు మనం సంపూర్ణ సహకారం అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు వహించి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ ఆధ్వర్యంలో భీమవరం డిఎస్పీ శ్రీనాథ్, భీమవరం ట్రాఫిక్ సిఐ దాస్ నేతృత్వంలో భీమవరంలో ఉన్న ఆటో యూనియన్ నాయకుల సమక్షంలో ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రతి ఆటో డ్రైవర్ సీటు వెనుక భాగంలో క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కేజీఆర్ఎల్ కళాశాల పీజీ కోర్స్ డైరెక్టర్ తోట రామ్మూర్తి అన్నారు. భీమవరం యనమదుర్రు రోడ్లో కేజీఆర్ఎల్ కళాశాలల్లో పీజీ డైరెక్టర్ తోట రామ్మూర్తి మీడియాతో మాట్లాడుతూ భీమవరం పోలీసులు సేవలు అభినందనీయమని, ట్రాఫిక్ పోలీసులు క్యూఆర్ కోడ్తో వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం ద్వారా ఆటో ప్రయాణికులు ఏదైనా విలువైన వస్తువులు మర్చిపోయినా లేక అనుమానితులు కనిపించినా ముఖ్యంగా మహిళల భద్రతకు ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మా కాలేజీ యాజమాన్యం, ప్రిన్సిపల్, డైరెక్టర్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బందితో ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి అవేర్నెస్ తీసుకువెళ్తామని, మా కాలేజీ తరపు నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు, విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలను ఎన్నో నిర్వహించామని అన్నారు. ప్రతి ఒక్కరూ మోటార్ సైకిల్పై బయటకు వెళ్లే ముందు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రతి విద్యార్థికి తెలియజేస్తామని, రోడ్డుపై డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని గమ్యాలకు చేరుకోవాలని కాలేజీలో ప్రతి విద్యార్థికి తెలియజేస్తామని చెప్పారు. మన సంక్షేమం కోసమే ఏర్పాటు చేసిన ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని అన్నారు. ప్రత్యేకించి ఆటోలకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిఐ దాస్ అభినందనలు తెలియజేశారు. లేకపోతే పురుషులు ఎవరైనా సరే ఆటోల్లో ప్రయాణించే వారికి ఈ క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది. వారి సామాను మర్చిపోయినా లేకపోతే భద్రతా పరంగా కానీ లేకపోతే ఆటో మీద మనకి ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా ఏదైనా కూడా మన భద్రత విషయంలో ఈ క్యూఆర్ కోడ్. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.